అమ్మా నేను ఇక్కడ పుట్టలేదు పెరగలేదు, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. కానీ ఎప్పుడైతే తమ్ముడు మైకు పోయింది ఆగబా, మీరే వైరల్ దొక్కేసి వీళ్ళంటే ఓకే వచ్చింది కదా. అమ్మా నేను ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. కానీ ఎప్పుడైతే మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకున్నాను, మంగళగిరి నియోజకవర్గానికి నేను పనిచేశాను. మీ లోకేష్ లక్ష్యం ఒకటే, పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం. ఆర్నిసలు కష్టపడతా. భారతదేశంలో 4,000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాళ్ళ అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖ హామీ ఇస్తున్నా. మళ్ళీ నేను ఓటమి చెందిన తర్వాత నేను మన గ్రామంలో తిరిగా, మీ సమస్యలు నేరుగా నేను ఆనాడు తెలుసుకున్నా తల్లి. ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఉంది. మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. మహిళలందరూ తలుపుతున్నారు, మగవాళ్ళు పనికి వెళ్తే మహిళలు గొడవ పడుతున్నారా? వాస్తవం కదా తల్లి. మళ్ళీ మురికి నీరు వల్ల దోమలు వస్తున్నాయి, బుయ్యని వచ్చి కొడుతుంది, మలేరియా డెంగ్యూ వచ్చేస్తుంది, లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తల్లి. అన్న ఎన్టీఆర్ ఊరుంది నిమ్మకూరు. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ చేశాను తల్లి. 8 సంవత్సరాలైంది, ఇప్పటికీ ఒక్క దోమలు ఎత్తాను ఊరు. సో మన గ్రామానికి భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖ హామీ ఇస్తున్నా. అంతేగా తల్లి, నీటి సమస్య ఉంది. కృష్ణమ్మ నీరు పక్కనే ఉన్నాయి, కానీ ఆ నీటిని శుద్ధి చేసి మనకి కుళాయి ద్వారా ఇచ్చే నాదుడు లేడు. మన ప్రభుత్వం వస్తుంది తల్లి, ఓపిక పట్టండి. ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. తల్లి ఆనాడు గ్రామానికి వచ్చినప్పుడు డొంక రోడ్లు కూడా వేయాలని కోరారు రైతులు. మెరుగైన టెక్నాలజీ తీసుకురాదు, ఎందుకంటే డొంక రోడ్లు ఈ సంవత్సరం వేస్తాం, మళ్ళీ వర్షాలు పడితే రోడ్డు పోతుంది. సో మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి చేయాలి. ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని చూశాను, ఇతర దేశాల్లో అద్భుతంగా వేశారు ఆ రోడ్లు. అదే విధానం మళ్ళీ మన మంగళగిరి నియోజకవర్గంలో డొంక రోడ్లు వేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అమ్మ మన గ్రామాల్లో దళితులు మైనారిటీ సోదరులు ఎక్కువ ఉన్నారు. ఇద్దరిని ఒక్కసారి ఆలోచించమంటున్నారు, దళిత సోదరులు ఆలోచించమంటున్నారు తల్లి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత సోదరుల కోసం 27 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత సోదరులకి రుణాలు అందించి పెద్ద ఎత్తున వాళ్ళని ప్రోత్సహిస్తాం చదివి. ఎప్పుడు దళిత సోదరుల పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాడి జరిగేది కాదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పెద్ద ఎత్తున దళిత సోదరులపైన దాడులు జరుగుతున్నది. అమ్మ వాళ్ళ పార్టీకి చెందిన అనంతబాబు గంజాయి మొత్తులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఆ వ్యక్తికి ముఖ్యమంత్రి గారు ఏ కానుకిచ్చారో తెలిసే తల్లి, ఎమ్మెల్సీ పదవి. నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి గారు తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తే ఆయన పక్కన ఆ వ్యక్తి నుంచుంటాడు. అంటే ఎంత అన్యాయం ఆలోచించండి తల్లి. నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు పిచ్చోడిని చేసి గుండెపోటు వచ్చే విధంగా చేసింది ఈ ప్రభుత్వం. చిత్తూరు జిల్లాలో ఒక కుర్రోడు కల్తీ మద్యం గురించి మాట్లాడాడని రాత్రి అక్కడున్న పాపాల పెద్దిరెడ్డి చంపేశాడు దళిత కుర్రోడు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక విధానం వ్యతిరేకంగా మాట్లాడిన కుర్రోడికి ఏకంగా పోలీస్ స్టేషన్ లోని గుండు కొట్టించింది ఈ ప్రభుత్వం. దళిత సోదరులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. దయచేసి ఇది దళిత సోదరులందరూ ఆలోచించమని సభాముఖంగా కోరుతున్నాం. అమ్మా మా దళితులు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేశాడు తల్లి మనకి? ఒక దళితుడిని చంపేసిన అనంతబాబుని ఏం చేయాలి? నడి వీధిలో కొట్టాలా, పరిగెత్తించాలా? అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పదిస్తారా ముఖ్యమంత్రి గారు? దయచేసి ఇది ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాం.